కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, మీ కథల సమయం శ్రోతలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం భవానీ కుమారి బెల్లంకొండ గారు రాసిన పొగడ పూలు అనే కథా సంపుటి నుండి భవ్య సంక్రాంతి అనే కథ విందాం. సంక్రాంతి రోజులు. పండుగ ఇంకా 15 రోజులుంది. అరెకరంలో జున్నుగడ్డి పశువుల కోసం వేశారు. ఇంకో అరెకరం మెట్ట పొలం గడ్డి కోసం వదిలేశారు. జున్నుగడ్డి మోపులు కట్టారు. కౌసల్య నీలవేణి తోడికోడళ్ళు. కౌసల్య రైతు బిడ్డ. పొలం పనులన్నీ అవలీలగా భర్త మరిదితో సమానంగా పనిచేస్తుంది. ఈశ్వర్ వచ్చి మోపు భార్య తలకెత్తి ముందుకు నడిచాడు. కౌసల్య ముసిముసిగా నవ్వుతూ, వెంకటొచ్చి నీ మోపు ఎత్తుతాళ్లే, నువ్వు మోయలేకపోతే తానే మోస్తాడు, నే పోతున్నా అన్నది. నీలవేణి నవ్వలేదు. నెల క్రితమే నీలవేణికి పెళ్ళయింది. టౌన్లో పెరిగిన పిల్ల. 10 దాకా గవర్నమెంట్ బడిలో చదివింది. తన చక్కదనం చూసి మేనత్తే చేసుకుంటుందనుకుంది. ఆటో డ్రైవర్ అయిన తండ్రి బియ్యం బస్తాల లోడుతో వస్తూ డీసీఎం వ్యాన్ ఢీకొన్న యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకున్నాడు. తీవ్రమైన గాయాలు. కోలుకోవటానికి చాలా కాలం పట్టింది. చాలా ఖర్చయింది. తండ్రి పనిపోయింది. ఇంటి ముందు చిన్న కిరాణా షాప్ పెట్టుకుని అమ్మ సాయంతో నడుపుతున్నాడు. అది వరకున్న ఆదాయం లేదు. అత్త ఫ్లేట్ ఫిరాయించి వేరే సంబంధం కుదుర్చుకుంది కొడుకు రాజుకి. నీలవేణి లోపలే ఏడ్చింది. నారాయణకు యాక్సిడెంట్ తర్వాత పిల్ల పెళ్లి ఎలా చేయాలో అర్థం కాలేదు. కొడుకుపై పెద్ద ఆశలేమీ లేవు. ఊళ్ళో జరుగుబాటు లేకనే సిటీకి వెళ్ళాడు. నీలవేణికి 19 ఏళ్ళు వచ్చాయి. కొద్దో గొప్పో కట్నం ఇచ్చి పెళ్లి చేయగలడు. చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం పోయింది. పిల్ల చక్కదనం చూసి కూడా ఎవరూ ముందుకు రావటం లేదు. ఆ సమయంలో నరసయ్య కొడుకు వెంకట్ సంబంధం వచ్చింది. పిల్ల చక్కదనం చూసి కట్నం లేకుండా చేసుకుంటామన్నారు. నీలవేణికి పరిస్థితులు అర్థం చేసుకునే విఘ్నత ఉంది, కానీ మనసులో ఏదో బాధ. పల్లెటూరు జీవితం అంటే ఏంటో, ఎలా ఉంటుందో పెద్దగా అవగాహన లేదు. అబ్బాయి వెంకట్కి వంక పెట్టేందుకేమీ లేదు. చామంచాయ, పొడవుగా సన్నగా ఉన్నాడు. పొలం పనుల వలన గట్టిపడిన శరీరం. మేనత్త కొడుక్కి వేరే సంబంధం చేయటంతో గాయపడిన మనసు ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. చిన్నాన్న సంబంధం ఖాయం చేసుకుని వచ్చాడు. 2 ఏళ్ల క్రితం అక్క సావిత్రి పెళ్ళయింది. బావ సలహా మీద అన్న కూడా సిటీలో పెద్ద అపార్ట్మెంట్లో వాచ్మ్యాన్గా చేరాడు. అత్త కొడుకు రాజు కూడా అదే పనికి కుదురుకున్నాడు. వాళ్ళు ముగ్గురు టౌన్ నుండి హైదరాబాద్ పోతే తన బ్రతుకు పల్లె పాలైంది. పొలం గట్టు మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్న నీలవేణి వెంకట్ రాకని గమనించలేదు. వెంకట్ గమనించినా పద పోదాం అంటూ మోపు ఆమె తలకెత్తి రాత్రికి పొద్దున్నే చేయాల్సిన వంటకి కావలసిన కూరగాయల సంచిని భుజానికి తగిలించుకున్నాడు. పొలానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఇళ్ళు. నరసయ్య అనసూయలకు 2 కొడుకులు. పెద్దవాడు ఈశ్వర్, రెండోవాడు వెంకట్. రెక్కల కష్టంతో ఊళ్ళో 800 గజాల స్థలం, 5 ఎకరాల పొలం కొన్నాడు నరసయ్య. నిజానికి అది వరి పొలం. కాని అన్నదమ్ములిద్దరూ కాలానుగుణంగా తమ సేద్యంలో చాలా మార్పులు తెచ్చారు. దగ్గరలోని టౌన్ మార్కెట్కి వెళ్లి అన్నదమ్ములిద్దరూ రోజుకొకళ్ళ చొప్పున పండించిన కూరగాయలు, ఆకుకూరలు మాత్రమే కాకుండా వరి ధాన్యం, వేరుశెనగ, మొక్కజొన్న, పుచ్చ, కర్బూజా, రత్నదీప్, రిలయన్స్ సూపర్ మార్కెట్లలో కూడా అమ్ముకొని లాభాలు గడిస్తున్నారు. నరసయ్య కొడుకులతో ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు. మరో 4 ఎకరాల అన్నదమ్ములిద్దరూ కలిసి కొన్నారు. పాలు తీయటం, ఊళ్ళో కొన్ని అమ్మి మిగతావి పాల కేంద్రంలో పోసి రావటం కౌసల్య వంతు. అనసూయ ఇప్పుడు ఇంటి దగ్గరే ఉండి 4 ఏళ్ల మనవడిని చూసుకుంటుంది. పాత ఇంట్లో పెద్దవాళ్లు విడిగా ఉంటారు. ఈశ్వర్, వెంకట్ పెంకుటిళ్లే అయినా పెద్దవే, సౌకర్యంగా కట్టుకున్నారు. ఇంటి ముందు అరుగులు అచ్చం చందమామ కథల్లోని ఇళ్లల్లా కట్టుకున్నారు. ముచ్చటగా ఉంటాయి అవి. 3 ఇళ్ల మధ్య గోడలు లేవు. అన్నిటికీ కలిపి ఒకటే ప్రహరీ. పాడి పంటకి లోటులేని కుటుంబం అది. కోళ్లకి, పశువులకి షెడ్లు కట్టించారు. ఇంటి వెనక గోబర్ గ్యాస్ ప్లాంట్. 3 కుటుంబాలకి అందేలాగా ఏర్పాటు చేసుకున్నారు. మట్టి పనికి పోయినా మనోడు పోవాలి అన్న సామెతను నిజం చేస్తూ ఎంతో అవసరమైతే తప్ప కూలీలను పెట్టుకోకుండా ఖర్చులు తగ్గించుకొని లాభాలు గడిస్తున్నారు. తెల్లారగట్లు లేచిపోయి ఇంటి ముందు వాకిలి తోడుకోడళ్లు కలిసి ఊడ్చి కళ్ళాపు చల్లాలి.
పశువుల పాకలు శుభ్రం చేసుకోవాలి. అన్నదమ్ములిద్దరూ ప్రొద్దు పడవకు ముందే పొలానికి వెళ్ళిపోతారు. మార్కెట్కి వెళ్ళి ఆకుకూరలు, కాయగూరలు, పూలు సొంత ఆటోలో వేసుకుని వెళ్ళి అమ్మేసి 10 వచ్చి అన్నాలు తిని అంతా కలిసి పొలానికి వెళ్తారు. పొద్దు వాలేదాకా పొలం పని చేసి నలుగురు ఇంటికి వస్తారు. 4 రోజుల నుండి అక్క సావిత్రి దగ్గరకు వెళ్తానని అడుగుతున్నది నీలవేణి. సంక్రాంతి అంటే రైతుకి ధాన్యం ఇంటికొచ్చే వేళ. ఇవేవి అర్థం కాని నీలవేణి మేనత్త వాళ్లతో అక్క దగ్గరికి పోతానని అడుగుతుంది. ఆ రాత్రి మళ్ళీ అడిగింది. వెంకట్ రేపు ఫస్ట్ బస్సుకి తీసుకెళ్లి దింపేస్తానని చెప్పేసరికి సంతోషపడిపోయింది నీలవేణి. పెద్ద బ్యాగ్ నిండా బట్టలు సర్దుకుంది. నీలవేణిని పుట్టింట్లో దించేసి టీ మాత్రం తాగి వెంటనే బయలుదేరాడు వెంకట్. అతను వెళ్ళిపోతుంటే ఏదో దిగులుగా అనిపించింది నీలవేణికి. నీలవేణి తండ్రి మాత్రం బాగా చివాట్లు పెట్టాడు కూతుర్ని. ఎన్ని పనులుంటాయి ఇప్పుడు, ధాన్యం ఇంటికొచ్చే వేళ ఏం మునిగిపోతున్నదని బయలుదేరావు? మనని కాదని వేరే సంబంధం చేసుకున్న వాళ్ల వెనకబడి పోదామని అర్జెంటుగా వచ్చావా అంటూ తిట్టాడు. తల్లి సర్ది చెప్పి పంపించింది. సావిత్రి చాలా సంతోషించింది చెల్లెల్ని చూసి. అక్క ఉంటున్న ఆ చిన్న గది, మెట్ల క్రింద ఏర్పాటు చేసుకున్న చిన్న వంటిల్లు, అదాటున లేస్తే తలకి టప్పున తగిలే మెట్లు, దాన్నిల్లనంటారా అనుకుంది నీలవేణి. అక్క బావ 3ంటికే లేచి 5 అంతస్తులు కారిడార్స్ ఊడ్చి తుడిచేసిన తర్వాత కార్లు తొడవాలి. అక్క 4 ఇళ్లలో పని కూడా చేస్తున్నది. పొద్దున సాయంత్రం ఫ్లాట్స్ వాళ్ళు ఇచ్చిన మిగిలిపోయిన అన్నం కూరలు వేడి చేసుకొని తింటారు. ఆదాయం బాగానే ఉంది. నీలవేణికి అట్లా ఎవరో ఇచ్చిన అన్నం కూరలు అలా రోజూ తినాలంటే చాలా ఇబ్బంది పడింది. ఉన్నంతలో పుట్టింట్లో బాగానే బ్రతికింది. తనిల్లు గుర్తొచ్చింది. పల్లెటూరనే కాని దేనికి లోటులేని జీవితం. చలికాలం బయట పడుకునే వీలు లేక అక్క బావ ఆ ఇరుకు గదిలో పడుకుంటే మెట్ల కింద స్టవ్ పక్కన చాప వేసుకొని పడుకునే నీలవేణి. పక్క గదిలో అక్క బావ ఎంతో ఇబ్బందిగా అనిపించింది. అన్న బావల్లాగే రాజు కూడా అలాగే జీవిస్తున్నాడు. 2వ రోజు అక్కతో కలిసి అన్న ఇంటికి వెళ్ళింది. ఇంటి పరిస్థితి చెప్పింది అన్నతో. నెలకి 1000 పంపుతూనే ఉన్నాం అన్నది వదిన, అన్నని మాట్లాడనీయకుండా. చాలా కష్టంగా అనిపించింది నీలవేణికి. రాజు ఇంటికి వెళ్ళింది. సువర్ణ ఒక రకమైన స్పర్ధతోనే ఆహ్వానించింది వాళ్ళని. అసలే చక్కనిది నీలవేణి. దానికి తోడు మంచి ఆహారం, నిరంతర పరిశ్రమతో నీలవేణి మరింత చక్కగా తయారైంది. సువర్ణ తమ జీవితం గురించి కొంచెం చులకనగా మాట్లాడేసరికి నీలవేణికి కోపం వచ్చి అన్నది. మా వాకిలి మేము ఊడ్చుకుంటాం, పేడ కళ్ళాపు చల్లటం నాకేం నామోషి కాదు. మేమెవరి మోచేతి నీళ్లు తాగటం లేదు. పంట పండిస్తాం, మా తిండి మేము తింటాం అన్నది కోపంగా. నీలవేణికి 2 రోజులకే సిటీ జీవితం అంటే ఉన్న మోజు పోయింది. 2 రోజులకే మేనత్త వాళ్ల హాస్పిటల్లో చూపించుకొని ఊరెళ్ళిపోతుంటే వెంటబడి వచ్చేసి మళ్ళీ పుట్టింటికి కూడా పోకుండా బస్టాండ్ నుంచే అత్తగారు ఊరు బస్సు ఎక్కేసింది. వెంకట్ బస్టాండ్కి వచ్చాడు. టౌన్ నుండి 20 కిలోమీటర్లు తమ పల్లె. ఇంత భారీ బ్యాగ్ తీసుకెళ్లి 2 రోజులకి తిరుగుటప్పా కట్టావే వెక్కిరింపుగా అడిగాడు. జవాబుగా అతన్ని గట్టిగా పట్టుకొని కూర్చొని వీపు మీద తల అంచి కూర్చుంది. ఇంటికి రాగానే 2 పెద్ద గిన్నెల నిండా నీళ్లు కాగబెట్టుకొని తనివి తీరా తలారా స్నానం చేసి చీర కట్టుకొని వచ్చి నవార్ మంచం మీద పడుకున్న వెంకట్ పక్కన వచ్చి కూర్చొని, అబ్బా, గాలి వెలుతురు లేని చిన్న గది, 3ంటికే లేచి పనిచేయాలి. అక్క 4 ఇళ్లలో పనిచేస్తుంది కూడా అన్నది. వెంకట్ నవ్వి, వాళ్లకు వీలైన పని వాళ్ళు చేసుకుంటున్నారు, కష్టపడి సంపాదించుకుంటున్నారు, తప్పేముంది అన్నాడు. అసలు వండుకోవటం లేదు, వాళ్ళు వీళ్ళు ఇచ్చిన అన్నం కూరలు వేడి చేసుకుని తింటున్నారు. నాకు అస్సలు బాగా అనిపించలా అన్నది. అందుకేనా పారిపోయి వచ్చో వెక్కిరించాడు వెంకట్. ఏం కాదు, నాకు మన తోట, పొలం, పాలు, పెరుగు, ఈ పచ్చిగాలి గుర్తొచ్చాయి. మన బావి దగ్గర అరటి చెట్లు, ఆకుల్లో తిన్న వేడివేడి వరి అన్నం, నెయ్యి, ఫ్రెష్గా వండుకున్న కూరలు, గడ్డ పెరుగు అన్నీ గుర్తుకొచ్చాయి. నేనింక ఎంత కష్టమైనా అన్ని పనులు నేర్చుకుంటా, చేస్తా అన్నది. ఓహో, అన్నీ గుర్తొచ్చాయి, నేను తప్ప, అవునా అన్నాడు నవ్వుతూ. అవన్నీ అంటే నువ్వే కదా అన్నది జాజిపూల దండలా అతని మీద వాలి.
భోగి పండక్కి 5 రోజుల ముందు కౌసల్య తల్లి తండ్రి వచ్చారు. కౌసల్య సంతోషంతో ఎదురెళ్ళింది. ఎంతో సాదరంగా ఆహ్వానించారు నరసయ్య దంపతులు వాళ్ళని. నీలవేణి మనసు చిన్నబోయింది. అమ్మా నాన్న గుర్తుకు వచ్చి కళ్ళ నీళ్లు తిరిగాయి. అందరు భోజనాలు అయ్యాక కౌసల్యకిచ్చిన పొలం మీద వచ్చిన ఆదాయం అంటూ 50,000 నరసయ్య చేతిలో పెట్టాడు కౌసల్య తండ్రి. కొడుకుని పిలిచి అతని చేతిలో పెట్టాడు నరసయ్య. ఆ రోజు అర్థమైంది నీలవేణికి తనకు తోడికోడల మధ్య ఉన్న అంతరం. మనస్సు చిన్నబోయింది. వాళ్ళందుకే అంత స్వతంత్రంగా కూతురింటికి పండక్కి రాగలిగారని అనిపించి మనసులోనే తన వాళ్ళకి ఉన్న తేడా అర్థమై మనసులోనే బాధపడింది. మొదటి పండుగకి వాళ్ళు తమను పిలవలేకపోయారు. ఎవరూ ఏమీ అనకపోయినా ఆమె మనసు బాధపడుతూనే ఉన్నది. ఆ రోజు నుండి పండగెళ్లే వరకు ఈశ్వర్ ఇంట్లోనే భోజనాలు. 20 కిలోల దాకా బియ్యం నానబోశారు. కౌసల్య తల్లి అనసూయ పిండి దంచసాగారు. నీలవేణి ట్రై చేసింది కానీ సరిగ్గా చెయ్యలేకపోయింది. రాజమ్మ, పట్నం పిల్ల కదా, ఈ బండు పనులు ఎట్లా వస్తాయిలే అన్నది ఒకలాగా. అదేం లేదు వదినా, ముగ్గులు చాలా బాగా వేస్తుంది, వంట ఇంకా బాగా చేస్తుంది, మిగతా పనులంటావా నెమ్మదిగా నేర్చుకుంటుందిలే అన్నది కోడల తరపున. మార్కెట్ నుండి వచ్చిన ఈశ్వర్, వెంకట్ పిండి అవలీలగా దంచేశారు. ముందు బెల్లం అరిసెలు, కారపూస, చెక్కలు చేసి జల్లిబుట్టలో నింపారు. మర్నాడు శంకర్, వెంకట్ మార్కెట్కి వెళ్లిన సమయంలో సకినాలు మొదలెట్టారు. అత్తయ్య, నాకొచ్చు, చేయనా అడిగింది నీలవేణి. అడగటం ఎందుకే, చెయ్యమ్మా అన్నది అనసూయ. 4 నవారు మంచాలు, 2 అరుగుల మీద పాత చీరలు పరిచారు. సకినాలు చాలా పెద్దగా చుట్టడం మొదలెట్టింది. అబ్బురంగా చూస్తుండిపోయారంతా. 4 మంచాలు అయ్యేసరికి వెంకటొచ్చాడు. అతను ఆ రోజు అన్నతో కలిసి రాలేదు. నీలవేణి అడిగితే పనుందని ఆగాడు, వస్తాళ్లే చెప్పాడు ఈశ్వర్. ఒరే, నీలవేణి ఎంత బాగా చుట్టిందో చూడు అన్నది అనసూయ. మొత్తం దాంతోనే చేయిస్తున్నారా, రేపు లేవాలా వద్దా అన్న వెంకట్ని అందరూ ఆట పట్టించారు. వెంకట్ భార్యకేసి చూస్తూ ఓయ్ అని పిలిచాడు. పనుంది, రా త్వరగా. భర్త వెనకే వస్తూ ఓయ్ ఏమిటి ఓయ్, నాకు పేరు లేదా అనటంతో నవ్వాడు తప్ప జవాబివ్వలేదు వెంకట్. వెంకట్ వెనకే వెళ్ళిన నీలవేణి అక్కడ మంచం మీద కూర్చున్న అమ్మా నాన్నని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లి ఒడిలో వాలి వెక్కి వెక్కి ఏడవసాగింది. పక్కనే కూర్చున్న తండ్రి ఆమె తల మీద చేయి వేసి, నాన్న మీద కోపమా తల్లి, ఇంటికి రాకుండానే పోయావు అన్నాడు. వారం క్రితమే మామయ్య బాబు ఫోన్ చేశారమ్మా, ఉట్టి చేతులతో రాకూడదని ఆగాము. స్టీల్ క్యాన్ నిండా లడ్డూలు తెచ్చారు వాళ్ళు. కూతురు ఇల్లు చూసిన వాళ్ళిద్దరికీ చాలా సంతోషం వేసింది. స్నానాలయ్యాక వాళ్ళనందరూ ఉన్న చోటికి తీసుకెళ్లి వెనక్కొచ్చాడు వెంకట్. కొంచెం మొహం కడుక్కోకపోయావా, మొహం చూడు ఎలా వాడిపోయిందో అన్నాడు వెంకట్. తనను గట్టిగా పట్టుకొని ఏడుస్తున్న నీలవేణి తల నిమురుతూ, అన్నయ్య అత్తవాళ్ళు వచ్చినప్పటి నుంచి నీ బాధ గమనిస్తూనే ఉన్నా. వాళ్లకుంది కాబట్టి వదినకు డబ్బు తెచ్చారు. అమ్మ వాళ్ళు వెళ్లేటప్పుడు బియ్యం అపరాలు ఇచ్చి పంపుదాం, మన భాగానికి వచ్చిన దాంట్లో ఇచ్చి పంపుదాం, సరేనా అన్నాడు. నీలవేణి మొదటిసారి మేనత్తకు మనసులోనే నమస్కరించింది, అంత మంచి మనసున్న వ్యక్తిని భర్తగా పొందేలా చేసినందుకు. ఇదండి భవానీ కుమారి బెల్లంకొండ గారు రాసిన భవ్య సంక్రాంతి అనే కథ. శ్రోతలందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.